ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, తృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి మన మహర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురు మండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ శిష్యుని అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి కూడా ఆత్మ నమస్కారాలండి. మహావతార్ ఫౌండేషన్ 365 రోజు శిష్యుల్లో 157వ రోజు క్లాస్ అందరికీ స్వాగతం. ఈరోజు సమగ్ర జీవన శైలి. ఈరోజు సమగ్ర జీవన శైలిలో ఎవరైనా పార్టిసిపేట్ చేస్తున్నారా? సార్ మీరేమన్నా చెప్తున్నారా రవీంద్రరావు గారు? సార్ క్లాస్ ఉందని చెప్పారు కదా మీరు సార్ రంగనాథ్ సార్ క్లాస్ ఉంది కదా. సార్ క్లాస్ తో పాటు ఎవరైనా చెప్పే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు సార్. అవునా? సారు సార్ క్లాస్ ఉందని టాపిక్స్ సార్ క్లాస్ తీసుకుంటారు. సార్ క్లాస్ ఉందని చెప్పి అసలు నేనేమి అనుకోలేదు మేడం. సార్ ఏదో కొత్త విషయం చెప్పేటట్టున్నాడు సారు. సార్ క్లాస్ తో పాటు మనది కూడా 2 టాపిక్స్ ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పుడు సరే రాఘులయ్య సరే గారు అయితే ముద్రాస్ చెప్తారు. తర్వాత సారు క్లాస్ ఉంటుంది. మనం మళ్ళీ కూడా నెక్స్ట్ ప్రిపేర్ టైం కావచ్చు. నెక్స్ట్ టైం చెప్తాను. నో ప్రాబ్లమ్ సార్. మనం 9:30 వరకు మెడిటేషన్ చేసుకొని ఆ తర్వాత సార్ జాయిన్ అవుతారు. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొని స్థిర సుఖాసనంలో కూర్చుందాము. శ్వాస మీద ధ్యాస. పిరమిడ్ ఉన్న వాళ్ళు పిరమిడ్ పెట్టుకోండి, లేని వాళ్ళు తెప్పించుకోండి. చక్కగా పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేద్దాము. శ్వాస మీద ధ్యాస. ఈ నామము లేదు, ఈ నామస్మరణ లేదు, ఈ మంత్రము లేదు, ఈ జపము లేదు. కేవలం శ్వాసనే గమనిస్తాము. మన శ్వాసే మన గురువు. చక్కగా శ్వాస మీద ధ్యాస పెడతాము. ఆలోచన రహిత స్థితిలో ఉండాలి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనలను కట్ చేసి తిరిగి శ్వాసనే గమనిద్దాము.
నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులను చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించినటువంటి మహర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. నెక్స్ట్ ప్రోగ్రాము సమగ్ర జీవన శైలి. సమగ్ర జీవన శైలిలో భాగంగా మనకు ఈరోజు రంగనాథ్ సార్ గారు, రాఘవయ్య గారు వచ్చారండి. నమస్తే సార్, క్లాస్ స్వాగతం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, అందరికీ ధన్యవాదాలు. రైట్, చాలా రోజుల తర్వాత సమగ్ర జీవన శైలిలో మీరు రావడం ఇంకా బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే అంటే మనము సమగ్ర జీవన శైలి ఇంతవరకు కూడా మామూలుగా టాపిక్స్ అనేటువంటి ఇంతకుముందు చెప్పాము, చాలా చెప్పాము. మళ్ళీ ఒకసారి కొత్త కొత్త టాపిక్స్ కానీ తర్వాత మాస్టర్స్ కూడా కొత్త టాపిక్స్ తీసుకొని రావాలి. సమగ్ర జీవన శైలికి వస్తున్నామంటే సమగ్ర జీవన శైలి మాత్రమే టీచ్ చేయాలన్నమాట. అలాగా అది నేను ఇచ్చినటువంటి ఒక 9-10 ఉన్నాయి ఆప్షన్స్. వాటిలో సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. మూత్ర థెరపీ, ముద్ర థెరపీ, ఆకుప్రెషర్, సమగ్ర జీవనశైలి, ఇంటి నివారణలు, ఆ విధంగా మర్మ థెరపీ, రెడ్ లైట్ థెరపీ, మ్యాగ్నెటో థెరపీ, కలర్ థెరపీ. సో వీటిలో ఏదైనా కానీ చెప్పొచ్చు. అవన్నీ కూడా సమగ్ర జీవనశైలి లాగా ఉపయోగపడతాయి. అంటే మనము ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేర్పించాలి అందరికీ. దానికోసమే ఈ యొక్క కార్యక్రమం. మనము మిగతా అన్ని రోజులు కూడా ఖచ్చితంగా మన యొక్క ఆధ్యాత్మిక విజ్ఞానమే ఉంటుంది కాబట్టి ఫ్రైడే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఫాలో కావాలి. ఓన్లీ నాకు తెలిసి ఓన్లీ ముద్రలు అలా జరుగుతున్నట్టున్నాయి. ఎవరు ఆసక్తిగా దాన్ని బాగా స్వాధ్యాయం చేసి కొత్త కొత్త టాపిక్స్ తీసుకొని రావట్లేదని అనిపిస్తుంది నాకైతే. అందుకే నేను మళ్ళీ రావడం జరిగింది. కొన్ని అంశాలు కొత్త కొత్తగా తీసుకొద్దాము. ఇంకా మాస్టర్స్ దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి కొత్త టాపిక్ చెప్పడానికి ప్రయత్నం చేయమని చెప్తున్నాను అట్లా. ఓకే, కొత్త టాపిక్ చెప్పాలి అందరు కూడా. సో బుక్స్ ఉన్నాయి, ఎన్నో బుక్స్ ఉన్నాయి. ఆయుర్వేద సంబంధించి, ఆకుప్రేద సంబంధించి రకరకాల, అంటే ఎంతో విజ్ఞానం ఉంది. ఆ విజ్ఞానం మనం తెలుసుకొని మన దాన్ని క్షుణ్ణంగా స్టడీ చేసి మనం కావాలంటే కొద్దిగా దాని మీద ప్రయోగం చేసి తర్వాత ఇక్కడ వచ్చి చెప్పాలి. అది విషయం. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇంకా ఎవరున్నారు ఈరోజు చెప్పేవాళ్ళు సమగ్ర జీవన శైలి? ఎవరి పేరు ఇవ్వలేదు సార్, రాఘవయ్య సార్ ఒకరే ఇచ్చారు. ఎవరు ఇవ్వలేదా ఇంకా వేరే వాళ్ళు? రాఘవయ్య సార్ ఒకరే ఇచ్చారు. మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు? అంటే స్టడీ చేయట్లేదు, ఏమి దాని గురించి ఆసక్తి కానీ ఏమి లేదనమాట. రైట్, అలా ఉండకూడదు. సో ఇంత నేర్చుకొని మనం కొత్తగా అంటే మంచి ఇంకా స్టడీ చేయాలి, ఇంకా డీప్గా వెళ్ళాలి, సబ్జెక్ట్స్ అని నేర్చుకోవాలి, ఆసక్తి ఉండాలి కదా అవన్నీ. సో స్వాధ్యాయానికి కొన్ని బుక్స్ కావాలంటే మనం పంపించచ్చు ఆన్లైన్లో. అవి స్టడీ చేసేవాళ్ళంటే స్టడీ చేయండి, లేదా మీరే తెప్పించుకొని స్టడీ చేస్తామంటే సబ్జెక్ట్ చెప్పడానికి ముందుకు రండి. ఓకే, సమగ్ర జీవన శైలిలో ఈయన రాజశేఖర రెడ్డి సార్ లేరా? లేదు సార్. ఆయన రాలేదా? ఓకే. సో ఆయన కూడా కొన్ని అంటే దీంట్లో న్యాచురోపతిలో ఎక్స్పర్ట్ అనుకుంటా కదా. ఓకే. సో ఈరోజు అంటే మెయిన్గా సార్ ఈయన రాఘవయ్య సార్ ఒక్కరే ఇచ్చారంటే ఆశ్చర్యంగా ఉంది నాకు కూడా. మరి సమగ్ర జీవన శైలి ఇలా ఈ విధంగా దీన్ని చాలా వీక్గా తయారు చేశారనిపిస్తుంది. మిగతా మాస్టర్స్ వచ్చి మామూలుగా రోజుల్లో చెప్తున్నారు, ఓకే బాగానే ఉంది. కానీ మీరు కొత్త బుక్స్ తీసుకొని సమగ్ర జీవన శైలిలో ఎన్నో ఉన్నాయి. నేను ఒక 10 క్షేత్రాలు చెప్పాను, 10 ఫీల్డ్స్లో. దేంట్లో అని చెప్పొచ్చు, మీరు ఏదైనా చెప్పొచ్చు. ఓకే, రైట్. సో ఓకే మిత్రులారా, ఈరోజు మనము సమగ్ర జీవన శైలిలో భాగంగా మొట్టమొదటి టాపిక్ నేను స్టార్ట్ చేస్తాను. లాస్ట్లో రాఘవయ్య గారు చెప్పి ఆయన ద్వారా ఈ కార్యక్రమం ముగిద్దాం. సో మొట్టమొదటి టాపిక్ ఏంటంటే థైరాయిడ్. థైరాయిడ్కు ఆకుప్రెషర్ ఎలా పనిచేస్తుంది? సో దీని గురించి కొద్దిగా వివరంగా తెలుసుకుందాం.
సో థైరాయిడ్ గురించి మీకు అంతో ఇంతో తెలిసే ఉంటుంది. ఇంతకుముందు క్లాసులు కూడా చెప్పాం. అయితే మరొకసారి రెపిటేషన్ అనుకోవచ్చు, లేదా కొత్త వాళ్ళకి ఇది కొత్తగా టాపిక్ అవుతుంది. సో ఇది అద్భుతమైన విషయం. సో థైరాయిడ్కి ఆకుప్రెజర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాన్ని ఎలా ఉపయోగించాలి ఏంటి అని మనం తెలుసుకుందాం. థైరాయిడ్ అనేది ఏంటంటే మన దేహంలో థైరాయిడ్ అనేటువంటి ఒక పెద్ద అంతఃస్రావిక గ్రంథి. అంటే మన దేహం లోపల ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉంటాయి కదా. సో ఎండోక్రైన్ గ్లాండ్లో అతిపెద్ద గ్రంథి ఒక థైరాయిడ్ అని చెప్పుకోవాలి మనం. ఇది మన కుతికే అంటే ఈ యొక్క నెక్, ఈ గొంతు భాగంలో ఇక్కడ ఉన్నటువంటిది ఈ పాయింట్. ఓకే, ఇక్కడ వచ్చేసి థైరాయిడ్ కార్టిలేజ్ అని ఉంటుంది. థైరాయిడ్ కార్టిలేజ్ అని ఉంటుంది. దాని కింద ఈ భాగంలో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. థైరాయిడ్, పారాథైరాయిడ్ అని, థైరాయిడ్ ఆ పక్కనే పారాథైరాయిడ్, అది గ్రంథి పేరు. ఓకే, తర్వాత ఇది ఏమేం చేస్తుంది మన దేహంలో అంటే, మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, ప్రోటీన్ తయారు చేస్తుంది. ప్రోటీన్ తయారు చేయడానికి థైరాయిడ్ గ్రంథి ఎంతో ప్రాముఖ్యత వహిస్తుంది అన్నమాట. అదేవిధంగా మన దేహంలో ఉత్పత్తి అయినటువంటి శక్తి ఎలా వస్తుందంటే, గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు శక్తి, ఎనర్జీ. ఆ శక్తిని ఎంత సమయం లోపల దాన్ని ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనేది ఈ యొక్క థైరాయిడ్ గ్రంథి నిర్ణయిస్తుంది మన దేహం మొత్తంలో కూడా. తర్వాత మన దేహంలో కాల్షియం లెవెల్స్ అంటే ఈ యొక్క కాల్షియం అనేటువంటి ఆ యొక్క లవణం ఉంది కదా, ఆ మినరల్. సో దాన్ని లెవెల్స్ అంటే దాని యొక్క స్థాయి ఎక్కువ చేయడం, తక్కువ చేయడం, కాల్షియం లేకపోతే దాన్ని ఉత్పత్తి చేయడము, వీటన్నింటికి కూడా థైరాయిడ్ గ్రంథి చాలా 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 అవసరం. అందుకే మన దేహంలో కాల్షియం కొరత ఉందంటే థైరాయిడ్ గ్రంథి పనిచేయట్లేదని అర్థం. ఒకవేళ కాల్షియం టూ మచ్ ఉందంటే కూడా దాన్ని కాల్సిఫికేషన్ అంటాం మనం. సో అప్పుడు కూడా కారణం ఎవరు అంటే ఈ థైరాయిడ్ గ్రంథినే. అటు ఎక్కువైనా ఇటు తక్కువైనా రెండింటికి కూడా థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయట్లేదు. చేస్తే ఎక్కువ పనిచేస్తుంది, లేకపోతే తక్కువ పనిచేస్తుంది, కానీ సమతుల్యంగా పనిచేయట్లేదు అని అర్థం. ఇప్పుడు తెలుసుకుందాం దీంట్లో ఎన్ని రకాల థైరాయిడ్లు ఉంటాయి. మామూలు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అందరికీ. అంటే మొదటిది హైపోథైరాయిడ్, రెండోది వచ్చేసి హైపర్ థైరాయిడ్. హైపోథైరాయిడ్ అంటే ఏంటంటే, ఈ థైరాయిడ్ అనేటువంటిది అది చేయవలసిన స్థితి కంటే తక్కువ స్థాయిలో పనిచేయడం, అంటే అధమ స్థాయిలో పనిచేసే దాన్ని హైపోథైరాయిడ్ అంటాం. దీనివల్ల ఎలాంటి లక్షణాలు మనలో కనిపిస్తాయంటే, ఎక్కువగా ఉన్నటువంటి వెయిట్ బాగా పెరిగిపోతూ ఉంటారు. తర్వాత మన దీంట్లో జీర్ణాశయంలో ఒక రకంగా బ్లోటింగ్ సెన్సేషన్ వస్తుంది. సో అంటే కడుపు ఉబ్బరంగా అనిపించడము, లేదంటే బట్టతల, తర్వాత అలసిపోవడము, బాగా అలసిపోవడము, తర్వాత ఏదైనా ఒక చలి అట్లా దాన్ని తట్టుకోలేకపోవడం, ఇలాంటి లక్షణాలు ఉంటే దాన్ని హైపో థైరాయిడ్ అని చెప్తాం. ఓకే, తర్వాత హైపర్ అంటే ఏంటి, అధికంగా పనిచేయడం. గ్రంథి అది చేయవలసిన పని కంటే ఎక్కువగా చేయడం. ఎక్కువ చేసినప్పుడు ఏమవుతుందంటే, జనరల్గా మీరు వినే ఉంటారు గాయిటర్ అనే వ్యాధి. గాయిటర్ అదొక వ్యాధి అనమాట, అది వస్తుంది. తర్వాత ఎక్కువగా చెమట పడుతుంది, బాగా చెమట ఎక్కువగా మనలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది అనమాట, అదొకటి. తర్వాత ఉన్నట్టుండి ఈ గ్రంథి ఎక్కువ పనిచేసిందంటే ఏమవుతుందంటే, ఉన్నట్టుండి వెయిట్ లాస్ అంటే తూకం తగ్గుతూ వస్తుంది, బాడీ యొక్క వెయిట్ తగ్గుతూ వస్తుంది. తర్వాత మజిల్స్ వీక్నెస్ ఎక్కువైపోతుంది అనమాట. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు దాన్ని హైపర్ థైరాయిడ్ అంటాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత దీనికి ట్రీట్మెంట్ ఏంటి, పరిస్థితి ఏంటంటే, సో ట్రీట్మెంట్ కంటే ముందు దీంట్లో కొన్ని విషయాలు తెలుసుకుంటే, ఇక్కడ ఏంటంటే, ఎవరికైతే థైరాయిడ్ ఉంటే వాళ్ళ కళ్ళు కొద్దిగా ఉబ్బుగా ఉంటాయి, అంటే ఈ రెండు కళ్ళు కూడా వాసినట్టు ఉంటాయి థైరాయిడ్ ఉన్నటువంటి వ్యక్తుల్లో. అది కూడా మీరు గమనించవచ్చు దాన్ని. తర్వాత ఈ మహిళల్లో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే, వాళ్ళ మూడ్ స్వింగ్ ఎక్కువగా ఉంటుంది. మూడ్ స్వింగ్ అంటే వాళ్ళ వాళ్ళ యొక్క స్వభావము ఉన్నటువంటి అంటే ఎక్కువ రైజ్ కావడం, ఉన్నట్టు తక్కువ కావడం, అట్లా అంటే ఆ యొక్క మూడ్ స్వింగ్స్ ఎక్కువ వస్తాయి. తర్వాత ఈ పీరియడ్ సమయంలో థైరాయిడ్ ఉన్నటువంటి మహిళల్లో పీరియడ్ సమయంలో ఇరిటేషన్ ఎక్కువ అవుతుంది. ఆ పీరియడ్స్, మంత్లీ పీరియడ్స్ వస్తాయి కదా, మెన్సురేషన్ పీరియడ్, ఆ టైంలో వాళ్ళకి ఎక్కువ ఇరిటేషన్ ఉంటుంది, ఇదొకటి. ఆ తర్వాత దీంట్లో ఇంకోటి ఏంటంటే, మనం గమనించాల్సింది, ఎవరికైతే ఫ్రాక్చర్ అవుతుందో, జాయింట్ పెయిన్స్ ఉంటాయో అంత వాళ్ళకి ప్రతిరోజు థైరాయిడ్ పాయింట్కి యాక్టివేట్ చేసుకుంటే వాళ్ళకు వచ్చినటువంటి ఫ్రాక్చర్ అంటే ఈ బోన్ ఫ్రాక్చర్ అలాంటిది కూడా తొందరగా హీల్ అయిపోతుంది, అంటే తొందరగా బాగైపోతుంది. ఎందుకంటే ఈ థైరాయిడ్ ఏం చేస్తుందంటే, థైరాయిడ్ని యాక్టివేట్ చేసే కొద్దీ అది కాల్షియంను ఉత్పత్తి చేస్తుంది కదా. ఆ కాల్షియంను ఉత్పత్తి కావడం వలన వాళ్ళకి ఏదైనా ఫ్రాక్చర్ అయితే కూడా తొందరగా అతుక్కుంటాయి బోన్స్. అదేవిధంగా జాయింట్ పెయిన్స్ ఉంటే జాయింట్ పెయిన్స్ కూడా పోతాయి. కాబట్టి థైరాయిడ్ను ప్రతిరోజు, ఇంకోటి ఏం చెప్తారంటే,
మహిళల్లో ఎస్పెషల్లీ 40 సంవత్సరాలు దాటిందంటే కనుక థైరాయిడ్ పాయింట్ ప్రతిరోజు యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకుంటే వాళ్ళలో కాల్షియం లెవెల్స్ ఎప్పుడూ కొరత ఉండదు. అంటే కాల్షియం లెవెల్ అనవసరంగా ఎక్కువ తక్కువ అయ్యేది, దానికి టాబ్లెట్స్ తీసుకునేది, ఇవన్నీ రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా! అలాంటి సమస్యలు ఏవి రాకుండా కాపాడుతుంది. కాబట్టి మహిళల్లో ఎస్పెషల్లీ 40 సంవత్సరాలు దాటాక ఈ థైరాయిడ్ పాయింట్‌ను ప్రతిరోజు యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే. అదే పనిగా యాక్టివేట్ చేసుకుంటుంటే అంత మంచి ఫలితాలు మనము తీసుకోవచ్చు దీని నుంచి. సో, దీన్ని ఎలా చేయాలి చూడండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో, మీకు ఆ పాయింట్స్ చూపిస్తుంటాను. అవి నీట్‌గా చూసుకొని మీకు ఇంతకుముందు తెలియకపోతే కూడా ఇప్పుడు తెలుసుకొని దాన్ని పాటించండి. రైట్. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇది ఇదొచ్చేసి తల. అంటే మన ఆకుప్రెజర్‌లో మనం ఏం చెప్తామంటే సుజోకి థెరపీ ఆకుప్రెజర్‌లో కూడా చెప్పేది. ఇదొచ్చేసి తల భాగం. ఇక్కడ 3, 4. 3 అంటే పిట్యూటరీ గ్లాండ్, 4థ్ అంటే పీనియల్ గ్లాండ్. అట్లే కిందికొస్తే అట్లా కిందికొస్తే చూడండి. ఇది ఈ భాగం. ఈ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ ఉంది కదా! ఈ సెకండ్ లైన్ పూర్తిగా కూడా ఇది గొంతు భాగం. ఇదే థైరాయిడ్ పోర్షన్ ఇది. ఈ థైరాయిడ్ పోర్షన్. దాన్ని ఎట్లా ప్రెస్ చేయాలి? చూడండి. ఇట్లా ప్రెస్ చేసి వదలడం. అట్లే ప్రెస్ చేసి వదలడం. ఇట్లా ఒక్కసారి ప్రెస్ చేసామంటే 5 సెకండ్లు అట్లే పెట్టుకోవాలి. మళ్ళీ తీయాలి. మళ్ళీ ప్రెస్ చేసామంటే బొటనవేలుతో డైరెక్ట్‌గా ఇట్లా 90 డిగ్రీస్ పెట్టి తీసుకోవాలి, చేయాలి. అలా చేస్తున్నప్పుడు చూడండి బాగా ప్రెస్ అవుతుంది. డీప్‌గా ప్రెస్ చేయాలి. తర్వాత 5 సెకండ్లు పెట్టి తీసేయాలి. ఇట్లా ఒక్కోసారి స్టార్ట్ చేసామంటే 15-20 టైమ్స్ చేయొచ్చు. 15-20 టైమ్స్. అదర్వైజ్ 1-2 మినిట్స్ మినిమం. ఈ యొక్క పోర్షన్‌లో మనం కరెక్ట్‌గా ప్రెషర్ చేస్తూ పోతే దీనివల్ల ఈ థైరాయిడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మనకి థైరాయిడ్, ఎలాంటి థైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అయినా, హైపోథైరాయిడ్ అయినా కానీ మనం దాన్ని దాన్ని హాయిగా సాల్వ్ చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది థైరాయిడ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇది. తర్వాత దీంతో పాటు థైరాయిడ్ వ్యాధి ఉన్నవాళ్ళు ఇక్కడ గాల్ బ్లాడర్ అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ అంటే ఎడమ చేయిలో ఇక్కడ ఉండే పాయింట్, ఈ గీతకు పక్కన ఉండే పాయింట్ ఇది గాల్ బ్లాడర్. దీన్ని కూడా 15 సార్లు ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ఇలా పెట్టుకొని రిలీజ్ చేయాలి. ప్రెస్ చేసి ఇలా పెట్టుకొని రిలీజ్ చేయాలి. ఇట్లా ఒక 15 సార్లు చేయాలి. దీన్ని 15 సార్లు, ఇక్కడ ఒక 15 సార్లు. ఓకే. ఈ రెండు ఇంపార్టెంట్. అదేవిధంగా ఇది లెఫ్ట్ హ్యాండ్లో గాల్ బ్లాడర్. రైట్ హ్యాండ్కి వస్తే స్ప్లీన్ అంటారు దీన్ని. చూడండి సేమ్ పాయింట్. సేమ్ పాయింట్. ఈ లైన్కి లైన్ ఉంది కదా, ఈ లైను. సో ఈ లైన్ ఉంది, ఈ లైన్కి పక్కన ఈ లైన్కి ఇక్కడ వస్తుంది. సో దీన్ని నీట్గా ఇట్లా ప్రెస్ చేసి చూడండి, ప్రెస్ చేసి వదలాల. మళ్ళీ ప్రెస్ చేసి అట్లా పెట్టుకొని 5 సెకండ్లు పెట్టుకొని తీయాలి. అట్లా ఒక 15 సార్లు నుంచి 20 సార్లు చేసుకోవాలి. ఓకే. ఇది స్ప్లీన్, ఇది గాల్ బ్లాడర్. ఫైనల్గా ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో చూడండి, ఇక్కడ మణికట్టు ఉంది కదా, మణికట్టు నుంచి మీ 2 ఏళ్ళు పెట్టుకోండి. ఇట్లా 2 ఏళ్ళు ఇటు పెడితే ఇక్కడ వచ్చే పాయింట్. అది కూడా ఈ పాయింట్ ఎలా తెలుసుకోవాలి అంటే ఇక్కడ నుంచి మధ్య వేలు నుంచి ఒక లైన్ వేసుకోవాలి. ఇట్లా లైన్ వేసుకొని ఇక్కడ ఒక 2 ఏళ్ళు పెట్టుకుంటే 2 ఎక్కడ కలుస్తాయో ఆ పాయింట్. బహుశా ఈ పాయింట్, ఈ పాయింట్ ఇది చూసుకోండి. ఇక్కడ ఒక 15 సార్లు ఇట్లా ప్రెస్ చేసి అలా పెట్టుకొని రిలీజ్. ప్రెస్ చేసి అలా పెట్టుకొని రిలీజ్. ఇది లింప్ గ్లాండ్ పాయింట్ అంటారు. ఏమంటారు? లింప్ గ్లాండ్ పాయింట్. సో ఇది చేయాలి. సో ఇంత చేస్తే చాలు, మీకు థైరాయిడ్ నుంచి ఖచ్చితంగా ఉపశమనం కలుగుతుంది. దీంతో పాటు ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదు అవన్నీ మనం తెలుసుకొని, సో దీంతో పాటు ఆహారం కూడా సరైన రీతిలో, తర్వాత నిద్ర సరిగా ఉండాలి. నిద్ర కూడా ఎలాంటి అలా కాకుండా నిద్రను కూడా కాపాడుకుంటూ, సో ఇవన్నీ చేస్తూ పోతే మీకు థైరాయిడ్ నుంచి ఖచ్చితంగా ఉపశమనం 100% కలుగుతుంది. సో ఇది మనం ఆకుప్రెజర్లో మనం చెప్పేటువంటి ఈ యొక్క అంటే థైరాయిడ్ చెప్పేటువంటి చికిత్సా విధానము. అర్థమైందా? సో దీన్ని ఖచ్చితంగా అందరూ పాటించండి. సో ఇది అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్. ఆకుప్రెజర్లో మనకి ఇలా అనేక ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, అనేక ట్రీట్మెంట్ చెప్పుకున్నాం. సో దాంట్లో ఇది ఒక ఈరోజు మనం ఈ యొక్క థైరాయిడ్ గురించి, హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ గురించి తెలుసుకున్నాం. అందరూ కూడా పాటించండి. ఓకే. తర్వాత సమగ్ర జీవన శైలిలో భాగంగా ఇంకొక అద్భుతమైన విషయం తెలుసుకున్నాం. ఈ స్వర విజ్ఞానం ఉంది కదా, స్వర విజ్ఞానం మనం చెప్పుకున్నాం. స్వర విజ్ఞానంలో అంటే మనకు చంద్రస్వరం, తర్వాత సూర్యస్వరం ఇవన్నీ తెలుసుకున్నాం. సో ఈ స్వర విజ్ఞానం ద్వారా ఏం చేయొచ్చు అంటే ఒక అద్భుతమైన విషయం ఉంది. ఇప్పుడు
ఈ స్వరాన్ని ఉపయోగించుకొని స్వరాన్ని నియంత్రిస్తూ మనం ఏం చేయొచ్చు అంటే మన నిత్య జీవితంలో ఏదైనా మనం సాధించాలా అనుకుంటే, ఓకే, సో ఈ యొక్క స్వరం యొక్క శక్తి, స్వరం యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించి దానికి సామర్థ్యం అనేది చాలా ఎక్కువగా ఉంది, మనకు తెలుసు. మనం ఇంతకుముందు స్వర విజ్ఞానం నేర్చుకున్నాం. సో ఈ స్వర విజ్ఞానంలో తెలుసుకున్నటువంటి విషయంలో ఈ స్వరం యొక్క శక్తిని, సామర్థ్యాన్ని ఉపయోగించి దాన్ని నియంత్రిస్తూ మనం ఏమైనా సాధించవచ్చు, ఏమైనా వదిలేయవచ్చు. అంటే ఏ విధంగా అంటే అది కొన్నిటిని ఆకర్షించడం, కొన్నిటిని తిరస్కరించడం ఎలా చేయొచ్చు మన జీవితంలో. సో కొన్ని మనకేముంటాయి, ఆ, నిత్య జీవితంలో మనం చెప్తూ ఉంటాం మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అని. అంటే సంకల్పం పెట్టుకున్నాం, సంకల్పం ద్వారా ఇది నెరవేరుతుంది, అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అని చాలా రకరకాల టెక్నిక్స్ మనం అప్లై చేస్తాం. హోపోనోపో టెక్నిక్ కానీ, లేదా మనమే ఒక ఒక సంకల్పం రాసుకొని, చీటి రాసుకొని ఒక పిరమిడ్ లోపల పెట్టడం కానీ, ఇవన్నీ చేస్తూ ఉంటాం జనరల్గా మనం కదా. అయితే స్వర విజ్ఞానంలో ఈ అద్భుత అవకాశం మనకుంది. అంటే ఏ సీటీ రాయాల్సిన అవసరం లేదు. సో దీంట్లో ఏమి చేయనక్కర్లేదు. మనకి ఏం కావాలో దాన్ని మనము అతి తొందరగా సాధించుకునేదానికి ఒక స్వర విజ్ఞానంలో టెక్నిక్స్ ఉన్నాయి. ఓకే, ఇవి మనం చేస్తే ప్రతి ఒక్కరికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఓకే, మొట్టమొదటిగా నేనేం చేస్తానంటే మీకు ఇప్పుడు స్వర విజ్ఞానంలో ఏదైనా మనం ఆకర్షించాలంటే, అంటే ఒక వ్యక్తిని మనం దగ్గరకు వచ్చేలా చేసుకోవాలన్నా, ఒక వస్తువును సాధించాలన్నా, నాకు ఒక కారు ఇష్టం ఉంది, ఆ కారే కొనాలి నేను. ఓకే, సో ఆ కారు ఇలా ఉంది, దాని ఇంత కాస్టు ఏదైనా ఉన్నాయి, అది నేను కొనాలి అనేది అదొక నా కోరిక. అదేవిధంగా ఒక వ్యక్తి నాతో కలసాలి, లేదా ఆ వ్యక్తి నేను కలసాలి, నాకు ఆ వ్యక్తి పరిచయం కావాలి. సో అలాంటిది ఒకటి. ఇంకా ఏమైనా కానీ మీకు ఇలాంటి ఇంటెన్షన్స్, సంకల్పాలు ఎన్ని ఉండవచ్చు. అయితే మీకు ఏదైతే మీరు ఆకర్షించాలనుకుంటారో దాన్ని ఎలా సాధించాలి. ఓకే, చూద్దాం. ఏం లేదు, చూడండి. ఇలాగా ఒక విష్ణు ముద్ర మీకు తెలుసు కదా. విష్ణు ముద్ర అంటే ఇట్లా పెట్టుకుంటాం, ఇట్లా ఇట్లా చేసుకొని ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత రైట్ క్లోజ్ చేయండి. ఫస్ట్ స్టెప్గా చెప్తున్నాం. స్టెప్ నెంబర్ 1, రైట్ క్లోజ్ చేసుకొని హాయిగా కూర్చొని కళ్ళు తెరుచుకొనే పర్వాలేదు. మనం ఏం చేయాలంటే ఏదైతే మనకు ఒకటి సంకల్పం పెట్టుకున్నామో అది మన కళ్ళెదురుగా చూస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ కావాలి, ఆ కార్ను చూస్తూ ఉండాలి. ఆ బొమ్మ ఆ కార్ ఫోటో కానీ, నిజమైన ఫోటో కానీ, నిజంగా చూడడం కానీ, ఆ ఫోటో కానీ, ఒక వ్యక్తి మనకు అతన్ని మన దగ్గర ఆకర్షించాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఫోటో కానీ ఇట్లా ముందు పెట్టుకోవాలి. లేదా ఇంకేమైనా సంకల్పం మనకు కావాలంటే ఒక పేపర్లో నీట్గా రాసుకొని ఆ పేపర్ని మన ముందు పెట్టుకుని దాన్ని చూస్తూ ఈ యొక్క ఎడమ ముక్కు నుంచి, రంధ్రం నుంచి గాలి నిదానంగా లోపలికి పీల్చాలి. ఓకే, చూడండి. ఇలా చూస్తున్నాం. ఇది ఫస్ట్ నెంబర్ 1. ఇలాంటి ఎన్నిసార్లు చేయాలనేది నేను చెప్తాను. అయితే ఫస్ట్ టైం చేసేటప్పుడు బాగా గమనించుకోండి. సో అది ఆ కారు బొమ్మను కానీ, ఆ వ్యక్తి యొక్క ఫోటోను కానీ చూస్తూ, సో మనం ఆకర్షించాలి కదా. సో లైక్ వీ వాంట్ టు మేనిఫెస్ట్. అలా చూస్తూ ఎడమ ముక్కులోంచి గాలి పీల్చాలి, నిదానంగా పీల్చాలి. పీల్చాక ఈ కుడి ముక్కును కూడా వదిలేయండి, గాలి నిదానంగా బయటికి వెళ్ళిపోయాడు. ఓకే, అది నెంబర్ 1 ఫస్ట్ ఏం చేసాం. ఇట్లాగా ఇలా పెట్టుకొని, ఓకే, ఇలా పెట్టుకొని ఇట్లా ఎన్నిసార్లు చేయాలంటే ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఒక సిట్టింగ్లో అంటే 54 టైమ్స్ చేయాలి. 54 టైమ్స్ గుర్తుపెట్టుకోండి. 54 టైమ్స్. 54 టైమ్స్ ఎన్ని రోజులు చేయాలి అంటే కొన్ని రోజులు, ఒక 1 మంత్ లేక 10 డేస్, 15 డేస్ ట్రై చేయండి. అయితే ఎవరైతే ప్రాణాయామ చేస్తూ ఉంటారో నిత్యంగా, ఈ భ్రమరి ప్రాణాయామ, తర్వాత ఈ యొక్క కపాలభాతి కానీ, అనులోమ విలోమ ఇలా చేసే వాళ్ళకి ఇది ఇంకా వేగవంతంగా సక్సెస్ అవుతుంది ఫార్ములా. ఓకే, సో అర్థమైంది కదా. సో లెఫ్ట్ ద్వారా పీల్చుకుంటున్నాం, నిదానంగా పీల్చుకుంటప్పుడు దాన్ని చూస్తూ, దాని వైపు చూస్తూ, అది సేమ్ మైండ్లో అదే పిక్చర్ ఉండాలి, కళ్ళ ముందు కూడా అదే ఉండాలి. మధ్య మైండ్లో వేరేది, ఇక్కడ వేరేది ఉంటే కుదరదు. ఓకే, అలా చూసుకొని దాన్ని అప్పుడు గాలి నిదానంగా పీల్చుకోవాలి. వదిలేటప్పుడు మళ్ళీ ఈ కుడి ముక్కును కూడా దాన్ని కూడా వదిలేస్తే ఆ గాలి నిదానంగా బయటకు వెళ్ళిపోతుంది. ఇది ఏదైనా ఒక విషయాన్ని మనం అట్రాక్ట్ చేయాలనుకున్నాం, అది మనకు కావాలనుకున్నాం, మన జీవితంలో కావాలనుకున్నప్పుడు ఇలా చేయండి. ఏ సంకల్పమైనా మీరు నెరవేర్చుకోవచ్చు. ఇది ఒక విధానము. అర్థమైందా. సో తర్వాత ఏదైనా విషయాన్ని మనకు వద్దు అనుకున్నాం, ఆ వ్యక్తి మనకు కనపడకూడదు, లేదా ఆ యొక్క వస్తువు వద్దు, కానీ వెళ్ళిపోవాలి అది. ఓకే, కొన్ని విషయాలు మనం వదిలేయాలనుకునే విషయాలు ఉంటాయి కదా. సో అలాంటి విషయాలు మనం ఏమంటామంటే తిరస్కరించడం ఎలా.
how you can refuse the things, how you can reject, how you can deflect the things from your life. First, the how to manifest the things in your life. Second, the how you can reject or repulse the things which you don't need in your life. ఇది సెకండ్ కాన్సెప్ట్. ఓకే, సో దానికి ఎలా చేయాలి? సేమ్ ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఏం చేయాలంటే లెఫ్ట్ క్లోజ్ చేయండి. లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ నాస్ట్రిల్లో మనం ఏం చేయాలి? రైట్ నాస్ట్రిల్లో చూడండి, కావాలంటే మామూలుగానే ఇట్లా గాలి పీల్చుకోండి. పెట్టుకున్నాక లెఫ్ట్ క్లోజ్ చేసుకోండి. రైట్లో గాలిని ఏదైనా మనకు ఏదైతే వద్దనుకుంటామో దాన్ని మనం ముందు పెట్టుకొని చూస్తూ, ఓకే, రైట్ నాస్ట్రిల్ నుంచి గాలి ఇట్లా వదలాలి. ఇట్లా 1 టైం. అంటే మనం ఆల్రెడీ శ్వాస ఉంటుంది లోపల. ఈ లెఫ్ట్ క్లోజ్ చేసుకొని ఏదైతే వద్దనుకుంటామో దాన్ని ముందర పెట్టుకొని దాన్ని కనిపిస్తూ చూస్తూనే రైట్ నాస్ట్రిల్లో అంటే కుడి ముక్కు నుంచి గాలి వదిలేయాలి. అంటే మనము బయటకు వదిలేయాలి. ఎక్సలేషన్ అంటాం దాన్ని, ఎక్సలేషన్ అంటాం. అలా చేయాలి. చేశాక మళ్ళీ ఓపెన్ చేసేయండి. అప్పుడు మామూలు గాలి 2 ముక్కుల్లోంచి కూడా లోపలికి వెళ్తుంది. ఓకే, సహజంగా లోపలికి వెళ్తుంది. మళ్ళీ సెకండ్ అంటే అది 1 టైం అయిపోయింది. అట్లా మళ్ళీ అలా ఎన్నిసార్లు చేయాలి? 54 సార్లు చేయాలి. ఒక సిట్టింగ్లో 54 సార్లు. ఎన్ని రోజులు చేయాలి? 15 డేస్, 10 డేస్, 1 మంత్. మీకు ఆ లోపల ఇది సక్సెస్ అయి ఉంటుంది అన్నమాట. ఈ ఫార్ములా ఉపయోగించిన వాళ్ళకి సక్సెస్ ఖచ్చితంగా అయి ఉంటుంది. అయితే ప్రాణాయామం నిత్యం ప్రాణాయామం చేసే వాళ్ళకి ఇది ఇంకా తొందరగా ఏమవుతుంది? సక్సెస్ అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దీనికి ఉదాహరణగా జరిగేటువంటి ఇన్సిడెంట్ చెప్తాను. ఆ మధ్యలో ఇలాగనే ఒక స్వర విజ్ఞాని దగ్గర ఒక ఆయన వెళ్తారు. ఆయన వచ్చేసి ఆర్మీలో పనిచేస్తుంటాడు. ఆయన ఆర్మీ క్యాంప్లో ఎక్కడో దూరంగా ఉంటాడు. ఆయనకు దగ్గరున్న ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కావాలి. అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈయన దగ్గరకు వస్తారు. ఎప్పుడైతే నాకు ట్రాన్స్ఫర్ అంటే ఈయనేం చెప్తాడంటే నీకు ట్రాన్స్ఫర్ కాదు అని చెప్పేస్తాడు. అప్పుడు అతనికి కోపం వచ్చేస్తుంది. సో అది ఎలా చెప్తావు నువ్వు? నేను ఇంకా నాది యాక్చువల్గా 2 ఇయర్స్ ఖచ్చితంగా ఎక్కడైనా కానీ 2 ఇయర్సే పనిచేసి 2 ఇయర్స్ వచ్చేస్తాను నేను. 2 ఇయర్స్ కాదు కదా, 3 సంవత్సరాలు నీకు ట్రాన్స్ఫర్ రాదు అని చెప్పి ఏం చెప్తాడు. అంటే ఆయన ఆ స్వర విజ్ఞానంలో ఆ స్వరాన్ని గమనించి చెప్తాడు. అతను వినకపోగా నీకు ఛాలెంజ్ చేస్తాను నేను, చూసుకో కావాలంటే 2 సంవత్సరాలు నేను తిరిగి వస్తాను అని చెప్పి అతను చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇతను ఏం చేస్తాడంటే ఓ ఇట్లా ఉంది అని చెప్పేసి ఈ రిజెక్షన్ ఉంది కదా దీన్ని అప్లై చేస్తాడు. ఆ రిజెక్షన్ దాన్ని అప్లై చేస్తాడు. అప్లై చేసేసరికి అతను 3 సంవత్సరాలు కూడా ఆ నుంచి కదిలి బయటకు కూడా రాడు. మళ్ళీ వస్తాడు ఈయన దగ్గరికి ఎత్తుక్కొని, గురువారు ఇట్లా అయిపోయింది, ఏం చేయాలంటే నేను చెప్పాను నువ్వు విన్నావా అని. వినలేదు, ఇప్పుడు నాకు ఏదో ఒకటి హెల్ప్ చేయండి మీరే అని చెప్పి అలాగా కొన్ని విషయాలు మనం వద్దనుకున్న విషయాలను ఆ విధంగా దూరం పెట్టవచ్చు ఈ సాధన ద్వారా. ఆయన స్వర విజ్ఞాని ఆ విషయం చెప్తాడు ఓపెన్గా, ఇట్లా నేను చేశాను, సో నీకు రాదని చెప్తే నువ్వు వినలేదు కాబట్టి అది అలానే జరుగుతుంది అని చెప్తే అప్పుడు తర్వాత అట్లా. సో ఇది ఒక జస్ట్ ఉదాహరణ చెప్పాను మీకు అంతే. ఇలాంటివి ఎన్నో విషయాలు మన జీవితంలో వద్దనుకున్న విషయాలు దూరం పెట్టడం, కావాలనుకున్న విషయాలు అట్రాక్ట్ చేయడం, ఈ రెండింటిలో కూడా స్వర విజ్ఞానం అద్భుతంగా పనిచేస్తుంది. ఇట్లాంటి ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. ముందు రోజుల్లో మనం ప్రతి శుక్రవారం కలిసినప్పుడు సో ఇలాంటి కొన్ని టెక్నిక్స్ ఎస్పెషల్లీ స్వర విజ్ఞానంలో ఏమేం చేస్తే మనం ఈ స్వర సిద్ధిని ఉపయోగించుకొని మనం అద్భుత విషయాలు సాధించవచ్చు. తర్వాత ఆనందకరమైన జీవితాన్ని కూడా గడపవచ్చు అనమాట. సో అలాంటివి మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఓకే, సో రైట్ మిత్రులారా, ఈ యొక్క 2 కాన్సెప్ట్ నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్నాను. సో థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థైరాయిడ్ గురించి, ఆ థైరాయిడ్ హైపర్ ఎలా ఉంటుంది, ఆ లక్షణాలు ఏంటి, ఆ కాల్షియం వల్ల అది ఎలా ఇంప్రూవ్ అవుతుంది, అలాగే దాని యొక్క యాక్యుప్రెషర్ పాయింట్స్ కానీ ఎలా ఏ వైపు యాక్యుప్రెషర్ పాయింట్స్ చేయడం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, థైరాయిడ్ని ఎలా నియంత్రించవచ్చు, ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. అలాగే ముద్రలు, ఈ విష్ణు ముద్రలు పెట్టుకునేసి మనకు రైట్ క్లోజ్ చేస్తే మనకు కావాల్సింది సాధించడం, లెఫ్ట్ క్లోజ్ చేసి గాలి పీల్చి వదలడం ద్వారా మనం వద్దనుకున్నవి పోగొట్టుకోవచ్చు అనేది కూడా ఇందులో చాలా అద్భుతంగా కొత్త విషయాలు తెలియజేయడం జరిగింది మీకు. ఇది మనము 10 రోజులు అనే సరే లేకపోతే నెల రోజులు అని పెట్టుకోవాలా ఇందులో? నెల రోజులు పెట్టుకొని చేయండి. అయితే ప్రాణాయామ పొద్దున్నే ఒక 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు ప్రాణాయామం చేస్తారు కదా ఎవరన్నా, సార్ అలాంటి వాళ్ళకు తొందరగా పనిచేస్తుంది బాగా.
ఎస్ సార్. ఇప్పుడు మనకు కోపం ఉంది, అదాన్ని పోగొట్టుకోవాలన్నా కూడా ఈ కోపం అనేది పోవాలి, చిరాకు అనేది పోవాలి. పేపర్లు రాసుకోండి, పేపర్లు రాసుకొని ముందర తను చూస్తూ శ్వాసను వదలాలి. దాన్ని చూస్తూనే రైట్ ముక్కులోంచి ఆ శ్వాసను వదులుతూ ఉంటే అది అలా ప్రాక్టీస్ చేసే కొద్దీ మీరు ఏదైతే చూస్తున్నారో అది మీకు మేనిఫెస్ట్ అవుతుంది. అట్లా Yes. అది చాలా గొప్ప విషయం సార్. ఈ సంకల్పం వల్ల మనము అంటే దీన్ని దుర్వినియోగం చేసుకోకూడదు, సద్వినియోగం చేసుకోవాలి. మనకు ఉన్న కోపము లేదు అసహనము అలాంటివి పోగొట్టుకోవాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటివన్నీ లేకుండా చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు. ఓకే, కృష్ణకుమార్. ఏదైనా మనం ఇంకొకరిని ఇబ్బంది పెట్టేలాగా చేస్తే కర్మ మనకు అంటుకుంటది. ఇంకొకరిని మనం ఏదే టెక్నిక్స్ ఉపయోగించినా ఏం చేసినా మన స్వలాభం కోసం చేయొచ్చు. ఇంకొక వేరే వారి క్షేమం కోసం చేయొచ్చు, కానీ ఇంకొక వేరే వారి కీడు కోసం చేస్తే దట్ విల్ అట్రాక్ట్ ద కర్మ. అప్పుడు మనకు చెడు కర్మ ఖచ్చితంగా వస్తుంది. అది కర్మ సిద్ధాంతం, తప్పించుకోనికి లేదు. కాబట్టి అదంతా మనకు అంత విజ్ఞానం మనకు ఉంది కాబట్టి, జ్ఞానం ఉంది కాబట్టి మనం ఆ తప్పులు చేయము సాధారణంగా. సో అయితే మీకు ఉదాహరణగా చెప్పాను ఇందాక, ఇలాంటివి ఎన్నో చేయొచ్చు. దీని ద్వారా మీరు ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్లాస్ కలిసే లోపల మీరు చాలా మంది దీన్ని ప్రయత్నించి దీంట్లో ఫలితాలు కూడా సాధించవచ్చు. ఓకే, మీకు ఎలాంటిది మీ లైఫ్లో కావాలో అట్రాక్ట్ చేయొచ్చు. మీరు ఎలాంటి విషయం ఏవైనా కానీ మీ లైఫ్ నుంచి వదలాలంటే దీని నుంచి వదులుకోవచ్చు. అట్లా రైట్. కృష్ణకుమారి గారు మాట్లాడారు. నమస్తే సార్. నమస్తే. నాకు అసలు థైరాయిడ్ లేదు, మరి ఇప్పుడు దాని గురించి ఎట్లాగూ అని తీసేశారు. థైరాయిడ్ లేనప్పుడు ఎందుకు సర్జరీ చేశారు, సర్జరీ చేశారండి, తీసేశారు. దాన్ని ఏం చేయనికి రాదా? గాంధీ పని చేయదు, అది తీసేస్తే మెడిసిన్స్ వాడుకోవాల్సింది అంతే. థైరాయిడ్ గ్రంథి తీసేస్తే పని చేయదు అది. ఓకే సార్. ఓకే, ఓన్లీ మీరు ఆహారంలో సరి చేసుకోవాలి అంతే. ఆహారం వచ్చేసి సాత్వికారం తీసుకుంటూ ఉంటే అంతో ఎంతో మనకి హెల్ప్ చేస్తుంది. అయితే కాల్షియం లెవెల్స్ అంటూ సరిగ్గా కంట్రోల్ కావు దేహంలో. అది తీసేస్తే ఆ గ్రంథి పనిచేయకపోతే కాల్షియం లెవెల్స్ సరిగా పనిచేయవు. అప్పుడు నిదానంగా ఈ బోన్స్ ప్రాబ్లమ్స్ అలాంటివి కొన్ని స్టార్ట్ అవుతాయి. జాయింట్ పెయిన్స్ అట్లాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. ఓకే సార్, మెడిమల నొప్పులు అనేది ఎందుకు వస్తాయి సార్? అవన్నీ కూడా అంతేమా, బోన్స్ దాంట్లో కాల్షియం తక్కువ కావడం అంతే. ఈ కాల్షియం తక్కువైనప్పుడు ఖచ్చితంగా వచ్చేస్తాయి, నొప్పులు రానే వస్తాయి. జాయింట్స్లో ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే అదే వచ్చేది మెయిన్ సమస్య అది. ఓకే రైట్. ముద్ర విజ్ఞానంలో భాగంగా రాఘవయ్య సార్ గారు. ఎస్, రవీంద్ర సార్ మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా సార్, ఇది ఈ స్వర విజ్ఞానంలో ఏదైనా సాధించాలనుకుంటే అనేది కానీ ఇంకొకటి ఏదైనా వదిలేయాలనుకున్నప్పుడు ఇదే విషయాన్ని మనం ఆరోగ్య విషయంలో కూడా సాధించవచ్చు కదా సార్? ఇప్పుడు ఒక వ్యక్తి నాకు పలానా ఆరోగ్యం కావాలి అని చెప్పేసి ఆ విధంగా అనుకునే చేయొచ్చు కదా సార్? ఏమైనా చేయొచ్చు, ఎనీథింగ్. మీ శ్వాసకు ఆ శక్తి ఉంది, దాన్ని ఉపయోగించుకోండి అంతే. ఓకే, అదే సార్. ఇప్పుడు రెండవది సార్ చెప్పారు కదా, ఆ వదిలేయాలని దాన్ని ఒకసారి చెప్పండి సార్. అది వదిలేయాలన్నప్పుడు ఇట్లా చూడండి, ఇక్కడ గాలి పీల్చుకొని మళ్ళా వదలాలి కదా సార్? ఎడమ సైడ్ జస్ట్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేస్తాం సార్. క్లోజ్ చేసి రైట్ సైడ్ గాలి మామూలుగా నిదానం వదిలేయాలి. ఇట్లా అంటే మనం ఏదో చూసుకుంటే అంటే నిశ్వాస అంటే బయటికి శ్వాస వదిలేయాలి, ఎక్సలేషన్. దీర్ఘంగా నిదానం వదలొచ్చు, దాన్ని చూస్తూ నిదానం వదలొచ్చు. ఓకే, అట్లా మళ్ళీ ఒక్కసారి అయినాక రెండు వేళ్ళు తీసేయండి, ఆ ముద్ర తీసేసి శ్వాస నార్మల్గా లోపలికి వెళ్ళినాయండి. వెళ్ళాక మళ్ళీ నెంబర్ 2 అన్నప్పుడు మళ్ళీ స్టార్ట్ అట్లా. ఓకే, కేవలం వదలడం అంతే. అట్లా ఒక 54 సార్లు చేయాలి. రైట్.
రైట్. సో రాఘవయ్య గారు చెప్తారా నెక్స్ట్? నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. ఈరోజు సమగ్ర జీవన శైలిలో ముద్రల గురించి తెలుసుకుందాం. 2 ముద్రలు, ఒకటి అపానవాయు ముద్ర, ఇంకోటి వచ్చేసి మహాశీర్ష ముద్ర. ఈ ముద్రలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ మీ యొక్క చేతి వేళ్ళు శుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి. ముఖ్య గమనిక ఏంటంటే వేళ్ళు యొక్క గోర్లు లేకుండా చూసుకోవాలి. ఈ ముద్రలు చేసేటప్పుడు చేసే విధానం అపానవాయు ముద్ర. మొదట మన యొక్క బొటన వేలుకి మొదటి భాగంలో చూపుడు వేలు మడిచి ఉంచాలి. తర్వాత మధ్య వేలు రింగ్ ఫింగర్ని బొటన వేలుతో ఆనించి ఉంచాలి. చిటికిన వేలును స్ట్రైట్గా ఉంచుకోవాలి. దీన్ని అపానవాయు ముద్ర అంటారు. అదేవిధంగా మనం ఎడమ చేతిలో కూడా బొటన వేలు మొదటి భాగంలో చూపుడు వేలు ఉంచి మధ్య వేలు చిటికిన వేలు రెండింటిని మనం ఆనించి ఉంచి చిటికిన వేలుని స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఈ విధంగా 2 చేతుల్లో ఉంచుకొని మన తొడల పైన ఆకాశం వైపు ఉండేట్టు ఉంచుకొని మనం ఈ ముద్రని ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాక్టీస్ చేసే టైం వచ్చేసి మనం ప్రతిరోజు ఉదయం పూట సాయంత్రం పూట 20 నిమిషాల పాటు ప్రాక్టీస్ చేయొచ్చు. లేదంటే 3 పూట్ల 3-15 నిమిషాల పాటు ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ ముద్రకి 3 రకాల ముఖ్యమైన పేర్లు ఉన్నాయి. దీనిని హృదయ ముద్ర అని కూడా అంటారు. అదేవిధంగా సంజీవన ముద్ర అని కూడా అంటారు. మృత సంజీవన ముద్ర అని కూడా అంటారు. దీని యొక్క ప్రయోజనాలు: ఈ ముద్ర మానవుని మృత్యువు నుండి కాపాడుతుంది. అందువలన దీనిని సంజీవ ముద్ర లేదా మృత సంజీవన ముద్ర అని అంటారు. ఈ ముద్ర మనకు అత్యంత వేగంగా ఫలితాన్ని ఇస్తుంది. ఈ ముద్ర ప్రత్యేకించి గుండెకి ప్రయోజనకారి. ఇది గుండెపోటును ఆపటంలో సూది మందు ఎంత అతి వేగంగా మనకి ఇస్తే పనిచేస్తుందో అదేవిధంగా ఇది పనిచేస్తుంది. వాయుతత్వాన్ని తగ్గించి హృద్రోగాలను నయం చేస్తుంది. ఆయుర్వేద పద్ధతి ప్రకారము మన శరీరంలో వాత పిత్త కఫాలు ప్రకోపించినప్పుడు వివిధ రకాల హృదయ సంబంధ వ్యాధులు ఏర్పడతాయి. ఈ ముద్ర వలన త్రిదోషాలను సరిచేస్తుంది. ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీలు మొదలైన వాటిలో గల చెడును విసర్జించి విసర్జ వ్యవస్థలో పనిచేయును. ఇది 2 ముద్రల సమ్మేళనం, అంటే అపాన ముద్ర మరియు వాయు ముద్రల యొక్క కలయిక వలన ఈ అపాన వాయు ముద్ర ఏర్పడుతుంది. వీటిని కలిపి సాధన చేసిన వీటి సంయుక్త ప్రభావం కలిగించి వ్యాధిని ఒకసారిగా నయం చేస్తుంది. దీనిని సాధన చేసిన ఉదరంలో లేదా శరీరంలో ఉన్న గ్యాస్ని తొలగిస్తుంది. ఈ ముద్ర హృద్రోగులకు ఒక వరం లాంటిది. అంటే గుండె జబ్బులతో బాధపడే వాళ్ళు కానీ గుండె నొప్పి ఉన్న వాళ్ళకు కూడా ఇది ఒక వరం లాంటిదిగా చెప్పుకోవచ్చు. తీవ్రమైన గుండెపోటుకి గురైతే ఈ ముద్రను సాధన చేయడం వలన ఆపద దాటే అవకాశం మెండుగా ఉంటుంది. వైద్యుని వద్దకు తీసుకుని వెళ్లే లోపు ఈ ముద్ర కాపాడుతుంది. ఇది వాంతులను కూడా నివారిస్తుంది. ఈ విధంగా రోగి మృత్యు కోరల నుండి రక్షించబడతాడు. దీనిని క్రమబద్ధంగా సాధన చేయటం వలన గుండెకి బలాన్ని కూడా ఇస్తుంది. తలనొప్పి, ఉబ్బసం విషయంలో కూడా ఈ ముద్ర ఉపయోగకారిగా పనిచేస్తుంది. ఇది రుజువు కూడా చేయబడింది. గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి విముక్తి కలిగించడమే కాక విసర్జన క్రియలను క్రమబద్ధం చేస్తుంది. బలహీనమైన గుండెకు అయినా లేదా గుండె వేగంగా కొట్టుకుంటున్నప్పుడు కూడా ఈ ముద్ర చాలా ఉపయోగకారిగా పనిచేస్తుంది. వాయుతత్వాన్ని తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని రాకుండా కాపాడి మల మూత్రాలు, చెమట వంటి వ్యర్థాలు బయటకు పోయేలా చేసి మన శరీరాన్ని శుభ్రంగా ఉంచడంలో ఈ ముద్ర సహాయపడుతుంది. పైత్యం నుండి విముక్తిని కలిగిస్తుంది. మూత్రపిండ దోషాలు, ఉదర రోగాలు, పొగ తాగడం, కాఫీ, టీ మానేయడానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. దంతాలు ఆరోగ్యంగా ఉంచుకోవటానికి కూడా తోడ్పడుతుంది. కళ్ళ జబ్బులను తొలగిస్తుంది. మన దృష్టి నాసాగ్రం పైన మరియు ధ్యాస అనాహత చక్రం మీద ఉంచవలను. మన చేతుల్లో శక్తిని హృదయానికి ప్రసరింప చేయవలను. అందువలన గుండె ఉత్తేజితము అవుతుంది. ఈ వేళ్ల కొనల్లో ఉండే నాడులు హృదయానికి అనుసంధానమై ఉండును. ఈ ముద్రలో బొటనవేలు ఈ విధంగా ఉండటం వలన నాడీ మండలంలో అగ్నితత్వము ఉత్తేజమయ్యి నరాలలోని అడ్డంకులను తొలగిస్తుంది. చాలా సులువైన పద్ధతి, సురక్షితమైనది కాబట్టి నొప్పి ఉన్నప్పుడు కూడా ఈ ముద్రను సాధన చేయవచ్చును. గుండె నొప్పి, మనకి గ్యాస్ నొప్పి, గుండె నొప్పి తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈ రెండిట్లో ఏదే అనిపించినా కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఈ బాధ నుంచి మనకి విముక్తి కలుగుతుంది. హృదయం ఉద్వేగాలు కేంద్రం కాబట్టి ఈ ముద్ర వలన మనసులో ఉండేటువంటి ఉద్వేగాలను తొలగించును. అందువలన హృదయం భారం తగ్గుతుంది. మానసిక సంక్షోభం ఉన్నప్పుడు దీన్ని సాధన చేయడం మంచిది. మనం మెట్లు ఎక్కేటప్పుడు కూడా ఈ ముద్రను 10 నిమిషాల ముందు ప్రాక్టీస్ చేసి
మనం మెట్లెక్కినట్లయితే ఆయాసము రాకుండా సుఖంగా మనము ఉండటానికి ఉపయోగపడుతుంది. శరీరంలోని అగ్ని, వాయువు, ఆకాశము, పృథ్వీ తత్వాలను హెచ్చుతగ్గులు లేకుండా చేస్తుంది. ఆ శరీరంలో పేరుకుపోయినటువంటి విషవాయువులను బయటికి పంపించి అడ్డంకులు లేకుండా చేస్తుంది. గుండెకి రక్తాన్ని సరఫరా చేసే ధమనులు శుద్ధి చేసి రక్త ప్రసరము క్రమబద్ధీకరణ చేస్తుంది. గుండెకు ప్రవహించే రక్తము పలుచనై ప్రవహించడం వలన భారం తగ్గుతుంది. గుండెపోటు లక్షణాలను ఉన్న ఎడల ఈ ముద్రను సాధన చేయడం చాలా మంచిది. అందువల్ల గుండె కండరాలు యథావిధిగా పనిచేస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఈ రక్తపోటు వలన గుండె జబ్బులు వచ్చే అవకాశం మెండు కాబట్టి రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల. పంటి, వెన్ను, కడుపు, మడమ, కీళ్ల నొప్పులను కూడా అదుపు చేస్తుంది ఈ ముద్ర మనం డైలీ కనుక ఉదయం సాయంత్రం ప్రాక్టీస్ చేసినట్లయితే. చేతిలో పట్టేసినట్లు ఎడల ఈ ముద్ర సాధన చాలా మంచిది. అసిడిటీని తొలగించును. మైగ్రేన్, తలనొప్పి నుంచి ఉపశమనం కలిగించును. మూత్రము ఆగిపోయి మూత్రము బొట్లు బొట్లుగా వచ్చి 15 నిమిషాలు ఈ ముద్ర సాధన చేసిన సమస్య నుంచి బయటపడతారు. శరీరము చాలా భాగాలు చక్కగా పనిచేయును. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ ముద్ర వలన ఆర్థరైటిస్, స్పాంటలైటిస్, పెరాలసిస్ మొదలైనటిని సరిచేయబడును. వెరికోసిస్ వెయిన్ నొప్పి నివారణకు కూడా ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా నిద్రపోకపోయినా, ఎక్కువ పని చేసినా, ఎక్కువ ఒత్తిడి కలిగినా, కొండలెక్కినప్పుడు ఈ ముద్ర సహకరిస్తుంది. ఈ ముద్రలో ధ్యానం చేయవచ్చును. ఏదైనా రుగ్మత తిరగబడినప్పుడు ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల ఎంతగానో సహాయపడుతుంది. ఆధ్యాత్మిక ప్రయోజనాలు. మనసులో ఆధ్యాత్మిక ఆలోచనలు పెంపొందించుటకు ఇది అనాహత చక్రమును క్రియాశీలగా పనిచేస్తుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే మానసిక ఒత్తిడి లేకుండా చేసుకోవచ్చు. ఆహారం తీసుకోవడంలో నియంత్రణ పాటించాలి. మనం నిత్య జీవితంలో చూసేటువంటి కొన్ని జీవులు కానీ మనుషుల్లో కానీ హృదయం యొక్క శ్వాసక్రియలు ఎంత ఉంటుందో చెప్తాను. తాబేలు 10 నుంచి 42 శ్వాసలు తీసుకుంటుంది నిమిషానికి వచ్చేసి. అందువలన అది 500 సంవత్సరాలు జీవిస్తుంది. కుక్క అయితే 120 నుంచి 160 శ్వాసలు తీసుకుంటుంది నిమిషానికి వచ్చేసి. ఇది వచ్చేసి 10 సంవత్సరాలు జీవిస్తుంది. మానవుడు అయితే 60 నుంచి 100 శ్వాసలు తీసుకుంటారు నిమిషానికి. సుమారుగా 72 నిమిషాలు అంటారు ఆరోగ్యవంతమైన మనిషికి. సుమారుగా 100 సంవత్సరాలు జీవించడానికి ఎంతగానో సహకరిస్తుంది. దీంట్లో వచ్చేసి ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. మన అవసరానికి మించి ఆహారం తీసుకోవడం వలన మనకు గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువై రక్తనాళాలకు కొవ్వుగా పెరిగిపోతుంది. రక్తం నుండి గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ రెండూ కలిస్తే శక్తినిస్తుంది. అప్పుడు రక్తనాళాల ద్వారా హృదయంకు సరఫరా చేయబడుతుంది. హృదయానికి రావాల్సిన శక్తి తగ్గిపోయి రక్తనాళాలు సన్నబడటం వల్లనే మనకి ఈ హార్ట్ అటాక్ అనేది రావడానికి ముఖ్య కారణం. ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వలన అలాంటి ప్రాబ్లమ్స్ మనం బయటపడవచ్చు. ఆక్యుప్రెషర్ పాయింట్స్ వచ్చేసి ఎడమ చేతి చిటికిన వేలు లోపలి క్రింద వైపున ఆక్యుప్రెషర్ పాయింట్ ఉంటుంది. నేను చూపిస్తాను ఒకసారి. మన యొక్క ఎడమ చేతి యొక్క చిటికిన వేలు గోరు పక్కన ఈ క్రింద ప్రాంతంలో ఆక్యుప్రెషర్ పాయింట్ ఉంటుంది. దీనిని 5 సెకండ్స్ అట్లా నొక్కి ఉంచి మళ్ళీ అట్లా రిలీజ్ చేస్తూ 10 నుంచి 15 సార్లు మనం చేసుకోవచ్చు ప్రతిరోజు. ఈ ప్రాంతంలో అట్లా ప్రెషర్ చేస్తూ ఒక 5 సెకండ్స్ నుంచి మళ్ళీ ఓపెన్ చేయటం అట్లా 10 to 15 టైమ్స్ చేయటం. ఇంకొకటి వచ్చేసి మనం ఎడం చేతికి మణికట్టుకు 2 వేల క్రిందన, ఈ ఎడం చేతికి మణికట్టుకు 2 వేల క్రిందన ఈ పాయింట్ లో ప్రెషర్ పాయింట్ ఉంటుంది. ఆక్యుప్రెషర్ పాయింట్. ఇట్లా ఈ పాయింట్ ని టచ్ చేస్తూ 5 సెకండ్స్ నుంచి 5 సెకండ్స్ ఓపెన్ చేస్తూ ఇట్లా 10 to 15 టైమ్స్ చేయొచ్చు. ఈ 2 పాయింట్లు మనము ఆక్యుప్రెషర్ పాయింట్లు ప్రెషర్ చేయడం వల్ల కూడా మనకి ఈ హార్ట్ అటాక్స్ అనేది రాకుండా మనము నివారించవచ్చు. ఒకసారి చూపిస్తాను. అపానవాయు ముద్ర. మన చూపుడు వేలును బొటన వేలుకి మొదటి భాగంలో ఉంచుకొని మధ్య వేలు, ఉంగరపు వేలును బొటన వేలు చివర ఆనిచ్చి ఉంచి చిటికిన వేలు స్ట్రైట్గా ఉంచుకోవాలి. అదేవిధంగా మన యొక్క ఎడమ చేతిలో కూడా సేమ్ ఇదే ముద్ర ఉంచుకొని ఈ అరచేతులు 2 ఆకాశం వైపు ఉండేటట్టుగా తొడలపైన ఉంచుకొని మనం 20 నిమిషాలు అట్లా ఉదయం పూట చేసుకోవచ్చు. సాయంత్రం 20 నిమిషాలు చేయొచ్చు. కుదిరితే 3 పూట 15 నిమిషాల పాటు చేయొచ్చు. అదేవిధంగా ఈ ముద్రతో పాటు మనం ప్రాణముద్ర కూడా ప్రాక్టీస్ చేయాలి ఒక 10 నిమిషాలు. ఈ ప్రాణముద్ర ఎలా చేస్తారో చూపిస్తారు. ప్రాణముద్ర వచ్చేసి బొటన వేలుకి చిటికిన వేలు, అదేవిధంగా మనం ఉంగరపు వేలుని ఆనిచ్చి ఉంచి మధ్య వేలు చూపుడు వేలు స్ట్రైట్గా ఉంచుకోవాలి మాస్టర్స్. ఈ విధంగా ఉంచేసి
2 చేతుల్లో సేమ్ ఇలానే పెట్టుకొని ప్రాణముద్ర మనం ఒక 10 నిమిషాలు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ అపాన వాయు ముద్ర కూడా అమోఘంగా పనిచేస్తుంది. దీనివల్ల ఏంటంటే ప్రాణముద్ర చేయటం వలన మనకి ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ అవడం జరుగుతుంది. ఇంకో ముద్ర వచ్చేసి మహాశీర్ష ముద్ర. ఈ మహాశీర్ష ముద్ర చేసే విధానం చూపిస్తాను. ఈ మహాశీర్ష ముద్ర చేసి మన యొక్క రింగ్ ఫింగర్ ని కిందకి ఆనిచ్చి ఉంచాలి. అదేవిధంగా మధ్య వేలుని చూపుడు వేలుని ఒకదానికి ఆనిచ్చి ఉంచి చిటికిన వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. అదేవిధంగా మన యొక్క ఎడం చేతులు కూడా సేమ్ ఇలానే పెట్టుకొని మన తొడల పైన ఆకాశం వైపు అరిచేతులు ఉండేట్టు చేసి ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ప్రాక్టీస్ చేయొచ్చు ఈ ముద్ర కూడా. దీనికి వచ్చేసి ప్రయోజనాలు చేసి ఈ ముద్ర సాధన వలన కంటి నొప్పి, మైగ్రేన్ వంటి దోషాలు దూరం చేయును. ఒత్తిడి, తలనొప్పి, ముక్కు దిబ్బడ తగ్గించును. ఇది రక్తపోటు నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషించును. ఈ ముద్ర ఋతు సంబంధ సమస్యలు, నడుము నొప్పి, సర్వైకల్ సమస్యలు, మస్తిష్క లోపాలను సరిచేయును. వాతావరణంలో మార్పుల వల్ల వచ్చేటువంటి నాసిక సమస్యలను, అసిడిటీ సమస్యలను తొలగించును. ఏ కారణం చేతన వచ్చినటువంటి తలనొప్పినైనా తగ్గించును. వాతావరణం వచ్చినటువంటి నాసిక సమస్యలు అంటే జలుబు, దగ్గు అలాంటివి వచ్చినప్పుడు కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వలన మనకు తగ్గుతూ ఉంటుంది. ఈ ముద్రలో సూర్యముద్ర మరియు వ్యాన ముద్రలో కలయిక వలన ఈ ముద్ర ఏర్పడుతుంది. కావున 2 ముద్రల ప్రయోజనాలు ఇందులో కలవు. ఈ ముద్రలో ఉంగరపు వేలు మడిచి ఉంచడం వలన బుద్ధి స్పర్ధము తగ్గి త్వరగా శరీర భారం తగ్గి మెడనొప్పి, తలనొప్పి తగ్గించి శాశ్వతంగా ప్రశాంతంగా చేకూరుస్తుంది. ఈ విధంగా ఇంకొకసారి చూపిస్తాను. ఈ మహాశీర్ష ముద్ర చేసే విధానం. ఈ మన రింగ్ ఫింగర్ ని మడిచి ఉంచేసి మధ్య వేలుని చూపుడు వేలుని బొటన వేలుతో తాకించి చిటికిన వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఈ విధంగా 2 చేతులు కూడా సేమ్ అదే ఇలా తొడల పైన పెట్టుకొని 15 నిమిషాలు ఉదయం సాయంత్రం. ఈ సదావకాశం కల్పించినటువంటి లలిత మేడం గారికి, రంగనాథ్ సార్ గారికి సదస్సుతో ఆత్మ ప్రణామం. రైట్. సో ఓకే రాఘవ గారు అద్భుతంగా చెప్పారు. సో మనకు అపాన వాయు ముద్ర అత్యంత ప్రాముఖ్యమైనది. మళ్ళీ ఒకసారి మీరు రిపీట్ చేసినందుకు ధన్యవాదాలు. ఇక్కడున్న మాస్టర్స్ అందరూ కూడా అపాన వాయు ముద్ర ఇప్పటికే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. చేయకపోతే ఖచ్చితంగా దాన్ని అలవాటు చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఆయన మంచి టాపిక్ ఈరోజు మనకు చెప్పారు వేదికలో. ఇది ఇంతకుముందు జరిగినా కానీ మళ్ళీ దాన్ని రివైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ రివిజన్ అనేది మనకు రాఘవ గారి ద్వారా సో అద్భుతంగా అయింది మాస్టర్స్. అది గుర్తుపెట్టుకొని దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. రైట్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడాలన్నా? ప్రతి నెల మొదటి శుక్రవారంలో అపాన వాయు ముద్ర చెప్పడం జరుగుతుంది సార్. ఓకే, మంచిదే. దాంతోపాటు ఒకటి 2 టాపిక్స్ యాడ్ చేసుకొని ఇంకా మాస్టర్స్ అంతా కూడా ఎక్కువ మంది వస్తే మనం ఖచ్చితంగా ఒక్కొక్కరికి 10 నిమిషాలు ఇవ్వచ్చు. ప్రతి శుక్రవారం ఒక్కొక్కరికి 10 నిమిషాలు చాలు. అట్లా షార్ట్గా చెప్పాలి. ఎస్ సార్. రైట్. ఇంకెవరో కొత్త వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడరా ఇక్కడ? మౌనమే అంగీకారమా? సారు ఇంత మంచి టాపిక్ తీసుకొని వచ్చారు ఈరోజు. అలాగే రాఘవయ్య గారు మంచి ముద్రలు కూడా చెప్పడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయము లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి, చెప్పిన దాని గురించి మాట్లాడండి చక్కగా. ఎస్, యాదగిరి గారు అన్మ్యూట్ చేస్తుంది. నమస్కారం సార్. నమస్కారం. ఈరోజు అత్యంత ముఖ్యమైనది మన థైరాయిడ్ చాలా సమస్యలు చాలా మందికి ఎదుగుతుంది. దాని గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఇంకోటి మనం ఈ స్వరాల గురించి బుక్ కూడా పంపించారు. అది నేను కూడా చదివాను. ఇంకా ప్రాక్టీస్ చేసుకోవాలి. అందుకన్నా ఈరోజు కూడా మీరు మనం ఏది సాధించుకోవాలనేది దాని ద్వారా ఒక అద్భుతమైనది చెప్పారు సార్. అది అంటే మనం ఏంటంటే ఈ చంద్రనాడి ద్వారా శ్వాస పీల్చుకోవాలి సార్. శ్వాస పీల్చుకొని మళ్ళీ యథావిధిగా ఈ సూర్యనాడి ద్వారా వదిలేయాలి. అంతే సార్. చాలా బాగా చెప్పారు సార్. ధన్యవాదాలు సార్.
విజిత గారు నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. నమస్తే అమ్మా. రాఘవయ్య సార్ ప్రతిసారి కూడా ముద్రస్ చాలా చక్కగా చెప్తారు సార్. చాలా బాగా చెప్తారు, అర్థమయ్యేలా చెప్తారు, మళ్ళా రిపీట్ చేసి చెప్తారు. ఎస్ అపర్ణబాయి ముద్ర వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని మేము కూడా 10 మినిట్స్ అలా వేసుకుంటూ ఉంటాం సార్. చాలా బాగుంటుంది సార్. కరెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్. ఎస్ ఇంకా ఎవరైనా మాట్లాడాలంటే దయచేసి అటెండ్ చేయండి. సో యాక్చువల్గా మాస్టర్స్ మనంతా కూడా ప్రచారం కూడా బాగా చేయాలి. అంటే ఇక్కడ ఎక్కువ ఎంతమంది హార్డ్లీ 20 మెంబర్స్ ఉన్నారు. సో బహుశా శుక్రవారం కాబట్టి తక్కువ ఉన్నాడు. కాకపోతే ఇంకా అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళందరినీ ప్రచారం చేసి ఎక్కువగా పిలిచాలి. అయితే వాట్సాప్లో ఉంటారు వీళ్ళంతా, మామూలుగా యూట్యూబ్ చూస్తారేమో కానీ, బట్ జూమ్కి వచ్చేసరికి చాలా తక్కువ మంది ఉంటారు. సో అది ప్రతి చోట అలానే ఉంది. అయితే మన వేదికలో అట్లీస్ట్ 30-40 పైన ఉండేవాళ్ళు. ఆ విధంగా మన టాపిక్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటూ సో అందరికి నేర్పిస్తూ ముందుకు సాగాలి. ఓకే, ఆ ప్రయత్నంలో భాగంగా అందరూ కూడా ప్రయత్నం చేయండి. ఇంకా కొత్త వాళ్ళని జాయిన్ చేసేందుకు ప్రయత్నం చేయండి. జూమ్కి డైరెక్ట్గా అంటే మనం వాట్సాప్లో జాయిన్ చేసుకుంటాం, ఆ తర్వాత వాళ్ళకి లింక్ ఇస్తాం కాబట్టి వాళ్ళు జూమ్లో వస్తారు. సో ఇది నిత్యం చేస్తూనే ఉండాలి. ఆ సర్వీస్ అనేది, ఆ సేవ అనేది ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నటువంటి అందరు మాస్టర్స్ కూడా చేయండి. నిత్యం ప్రచారం చేయడం మన యొక్క సమగ్ర స్వస్థ ఈ కార్యక్రమాన్ని, ధ్యానము, జ్ఞానము, ఆరోగ్యం, ఆహారం ఇవన్నీ కూడా సో వాళ్ళకు పరిచయం చేసి ఇక్కడ జాయిన్ చేస్తే రెగ్యులర్గా వాళ్ళు అటెండ్ అవుతూ ఉంటారు సెషన్స్. ఓకే, దానికి మనమంతా ప్రచారాన్ని పూనుకోవాలి. ఇవన్నీ తెలుసు, మనకి జ్ఞానం ఎంతో వచ్చింది. ఇంకా ఈ జ్ఞానాన్ని ఇంకా ఇది పెరుగుతూనే ఉంటుంది, ఆగేదేం ఉండదు. కాబట్టి కొన్ని సంవత్సరాలుగా మనం చేస్తూ పోతాం. కాబట్టి మీరు అందరినీ ఎవరెవరు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఈ దారిలో ఎవరు నడుస్తున్నారంటే వాళ్ళని పిలుచుకొచ్చి దీంట్లో మనకు జాయిన్ చేసుకోవాలి. ఓకే, రైట్. తప్పకుండా సార్. మాస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ ఖచ్చితంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆరోగ్య సూత్రాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ప్రతిరోజు మాస్టర్స్ వస్తూ ఉంటారు, మనకు అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఆ వీడియోస్ అన్ని కూడా తిరిగి మనం గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. కాబట్టి ఎక్కువ లైక్స్ రావడం ద్వారా అవి మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా ఎంతోమంది చూసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత షేర్ ఎక్కువ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీ స్టేటస్లో కానీ, ఈ గ్రూప్లో ఉండే మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వచ్చిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు అవన్నీ కూడా షేర్ చేస్తారండి. అందరికీ జ్ఞానం ఎవరు చాలా మంది ఒక చిన్న పాంప్లెట్ ద్వారానే చూసి ధ్యానంలోకి వచ్చి పెద్ద పెద్ద మాస్టర్స్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎవరికి లైఫ్ ఎలా టర్న్ అవుతుందో తెలియదు. ఒక వీడియో కూడా వాళ్ళ జీవితాన్ని మార్చేయచ్చు. కాబట్టి ఛాన్స్ అనేది ఇవ్వండి. ఖచ్చితంగా ఇంకొకరికి అవకాశం ఇచ్చేయండి. మనం చేసే ఈ వీడియో షేర్ల ద్వారా ఎంతో మందికి మంచి అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కూడా ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఈ చెప్పిన ఈ సొల్యూషన్స్ ద్వారా ఎంతమందో బాగుపడవచ్చు కదా. 100% అంటే 80% థైరాయిడ్తో బాధపడే వాళ్ళు ఉంటారు కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోస్ మీరు చాలా సాధ్యమైనంత వరకు షేర్ చేశారంటే అద్భుతమైన ఫలితాలు పొందుతారు అందరూ కూడా. అటు ప్రతి ఒక్కరు ఆ పని చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మాకు సమగ్ర జీవన శైలిలో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదాలు. నమస్తే, శుభరాత్రి. థ్యాంక్ యూ.